ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఈరోజు పెట్టేటటువంటి ప్రెస్ మీట్తో 26వ ప్రెస్ మీట్, ఇప్పటివరకు 25 ప్రెస్ మీట్లు నిర్వహించారు. అదేవిధంగా మామిడి రైతుల దగ్గరకో, మిర్చి రైతుల దగ్గరకో, పొగాకు రైతుల దగ్గరకో, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరామర్శకో, లేదంటే ఏదన్నా మెడికల్ కాలేజీల అంశం మీదో, లేదు మెడికల్ కాలేజీలకు సంబంధించి కోర్టు సంతకాలు సేకరణ చేసి గవర్నర్ గారికి ఇచ్చినటువంటి సందర్భం, లేదంటే ఎక్కడన్నా ప్రమాదాలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించినటువంటి సందర్భం, లేదంటే నిన్న స్టీల్ ప్లాంట్కి సంబంధించి అక్కడ 9 మంది కార్మికులు దుర్మరణం చెందినటువంటి ఏదైతే దాని సందర్భంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి అక్కడ సంధించినటువంటి ప్రశ్నలు కావచ్చు, ఇలా ఏ ఒక్కదానికైనా ఈ కూటమి ప్రభుత్వం చక్కగా ఒక్కరోజు కూడా ఆన్సర్ చేయాల. ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పాల. రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, అదేవిధంగా ఏదో బోడిగుండికి మోకాలకి లింక్ పెట్టి ఏదో వార్త రాసి దానికి సంబంధించి పేపర్లో హెడ్డింగ్లు పెట్టడం. ఈరోజు కూడా చూడండి, ఈనాడు క్షతగాత్రుల పరామర్శలో జగన్ మార్కు రాజకీయం అని చెప్పి పెద్ద హెడ్డింగ్ పెట్టి ఆసుపత్రుల వద్ద వైకాపా శ్రేణుల వీరంగం తగ్గేదేలే అంటూ ప్లకార్డుల ప్రదర్శన, భయాందోళన చెందిన రోగులు కుటుంబ సభ్యులు భారీగా చేరుకొని అరుపులు ఈలలతో బీభత్స వాతావరణం సృష్టించారంట. అసలు కొద్దిగన్నా ఈ వార్త రాయడానికి సిగ్గనిపించట్లేదా ఈనాడు కిరణ్? నువ్వు చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద నగ్నంగా తిరుగు, బట్టలు ఉప్ప తీసుకొని ఏ లత్కోరు పనైనా ఎవరితో అయినా చెయ్యి, దాని గురించి ఎవడు క్వశ్చన్ చేయడం. నీకు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన దానికి సమాధానం కాదు నువ్వు జగన్ గారికి క్వశ్చన్లు అడిగారు, ప్రభుత్వం సమాధానం చెప్పను కదా నువ్వు వార్త రాయాల్సిందే. అంటే జగన్ గారు వస్తున్నప్పుడు జనాలు రాకూడదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి పరామర్శకు వస్తుంటే అక్కడ బంధువులు ఇంకొకళ్ళు ఏదైతే దానికి సంబంధించినటువంటి బాధితులకు సంబంధించిన బంధువులు వాళ్ళు కూడా రాకూడదు, ఒక్కడే వెళ్ళి రావాలి జగన్ గారు అంతే. అసలు ఇదేమి చెత్త జర్నలిజం? అక్కడన్నా కార్యకర్తలు వీళ్ళందరూ వచ్చారంట, కేకలు వేశారంట, విజిల్ వేశారంట. ఏదైనా ఒక నాయకుడు వస్తున్నప్పుడు నాయకుడిని కలవటానికి వస్తారు కార్యకర్తలు. అంటే మీ మొహాలకు ఎవరు రారు కాబట్టి ఇక జగన్ గారికి కూడా రావద్దంటే అట్లా? దీన్ని కూడా రాజకీయం. ఇక్కడ చూడండి, ఆసుపత్రుల వద్ద జనం కనిపించదు, కొందరు ఆటోలు రప్పించి మరీ బల ప్రదర్శన చేశారంటే ఏమైనా ఎలక్షన్ ఉంది అప్పుడు బల ప్రదర్శన చేయడానికి? అరే కొద్దిగా సిగ్గుండాలి వార్త రాసేటప్పటికి, ఎందుకు బల ప్రదర్శన ఎందుకు చేస్తారు? అంటే వచ్చే జనాలు కూడా రాకూడదు వీళ్ళ దృష్టిలో. రోడ్లపైకి వెళ్ళే వాహనదారులు ఇబ్బంది పడ్డారు, నీకు చెప్పారు వచ్చి ఎవరో ప్లకార్డులు పెట్టారంట తగ్గేదేలే అని చెప్పి ఆసుపత్రి వద్ద ఎవరో అభిమాని ఏదో ప్లకార్డులు పట్టుకున్నారు. దీనికి కూడా మీరు భయపడిపోతే ఎట్లా? లోపల నుంచి జగన్ బయటకు వచ్చే మార్గాన్ని పోలీసులు మార్చడంతో ఒకసారిగా వైకాపా నాయకులు కార్యకర్తలు ఆ మార్గంలో దూసుకురావడంతో విమానాశ్రయం వద్ద హంగామా గందరగోళ పరిస్థితి. ఎందుకు మార్చారు మరి దానికి సమాధానం చెప్పాలి కదా. 2 నాడు ఒట్టి డ్రామా నేడు కపట ప్రేమ అంటూ ఆంధ్రజ్యోతి ఇంకో హెడ్డింగ్ పెట్టి సీఎంగా ఉండగా స్టీల్ ప్లాంట్ భూములపై కుట్ర, అక్కడ పరిపాలనా రాజధాని ఏర్పాటుకు వచ్చిన కర్మాగారానికి సాయం చేసేందుకు నిరాకరణ. అది కనీసం మీరు వార్త రాసేటప్పుడు కొద్దిగా అన్నం తింటున్నాం అనే విషయం అన్న గుర్తుంటే ఇట్లాంటి వార్త రాయరు. అసలు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏముంటుంది? ఆ భూములను అమ్మటానికంటే జగన్ కుట్ర పన్నాడంట. అది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అంటే జగన్ గారు అమ్మేస్తానికి డైరెక్ట్గా పర్మిషన్ ఉంటుందా కేంద్రానికి సంబంధం లేకుండా? రాజధాని అక్కడ మార్చడానికి నిర్ణయించారంట. ఎవడు చెప్పాడు రాజధానిని స్టీల్ ప్లాంట్కి మారుస్తానని? ఆయన ఎవడో అపర మీద ఎవడో నీకు చెప్పాడంట వచ్చి, ఎల్వి సుబ్రహ్మణ్యం అని ఆయన. దాన్ని లోకేష్ కూడా దానికి సంబంధించి ఏదైతే పెట్టి ఆ భూములు కొట్టేయాలని చూసిన చరిత్ర జగన్. ఎట్టా కొట్టేస్తారు? నీకు కొద్దిగా సిగ్గు లేకపోతే ఏం చదువుకున్నావు? స్టాన్ఫోర్డ్ చదువు ఇదేనా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందా, భారతదేశ ప్రభుత్వం అందా? ఆ మాత్రం తెలియకుండా మంత్రి ఎట్లయ్యో నువ్వు? మళ్ళీ ముఖ్యమంత్రి కొడుకు కదా నువ్వు. ఇదే చదువుకోకుండా ఇట్లాంటి వాళ్ళందరూ మంత్రి పదవులు ఎత్తి రాష్ట్రం ఎట్టానే ఏడ్చిందంటానికి ఇది నిదర్శనం. వచ్చేసింది అనితమ్మ వచ్చేసింది. అమ్మ అనకూడదు, అమ్మ అంటే మళ్ళీ వేరే మీనింగ్లు వస్తాయి. అనిత అనే అనాలి. అమ్మ అంటే ఏదో నాన్నకి నా దగ్గరికి వెళ్ళిద్ది, మళ్ళీ ఎందుకు వచ్చింది నేను నీకు ఎట్ట అమ్మ అనిద్ది. అంటే ఆమె అమ్మ అని పిలవటం ఆమెకి ఇష్టం ఉండదు అనమాట. మరి ఏమని పిలవాలంటే అనితనే పిలవాలి. జగన్పై హోంమంత్రి అనిత, తెదాపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ధ్వజం. ఆయన శవ రాజకీయాలు. ఎవడై శవ రాజకీయాలు? శవాల దగ్గరికి వెళ్ళి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడింది మీరా, మీ లోకేష్, మీ పవన్ కళ్యాణ్ లేదా జగన్ గారా? శవాల దగ్గర శవాన్ని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్తో పొత్తులు అడిగింది ఎవరు? ఇక కొద్దిగానే మాట్లాడటానికి ఇది ఉండాలి కదా. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో పరిహారం ఎగ్గొట్టారు కొండపల్లి శ్రీనివాస్ ధ్వజం. ఎవరైనా కొండపల్లి శ్రీనివాసరావు మంత్రే? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఉన్నాడా? ఓహో ఉన్నాడు, ఉత్తరాంధ్రలో మర్చిపోయి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు జగన్ గారిని తిట్టడానికి. ఈయన నిన్న వచ్చేసాడు, ఓకే డైట్. 12 మంది చనిపోతే 3 కుటుంబాలకు ఇచ్చారంట. ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్పి ఇట్లా బతుకుతూ ఉంటారు? సరే మేము ఇవ్వలేదు అన్నారు కదా, మరి మిగిలిన 9 మందికి మీరు ఇచ్చేయండి అయితే.
ఇవ్వకపోతే ఇచ్చేయండి వాళ్ళకి. 2 ఏళ్ళు అయింది కదా మీరు అధికారంలోకి వచ్చి. సిగ్గులేని మాటలు ఎందుకు మాట్లాడతావు కొండపల్లి? నువ్వు ఉన్నావని ఎవరికైనా తెలియాలి అనే తాపత్రయం కోసం కాబట్టి ఏంది ఇది? డోలా అంట, ఈయన ఒక మంత్రి ఉన్నాడులే ప్రకాశం జిల్లాలో. ఉక్కు పరిశ్రమను మూసేయాలనుకున్న జగన్ కార్మికుల గురించి మాట్లాడటమా? ఇదండి ఎంత దారుణం అంటే, జగన్ గారు అడిగినటువంటి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ₹1 కోటి పరిహారం ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేస్తే దాని మీద ఒక్కటి సమాధానం లేదు. 28,000 మంది ఉద్యోగులు మా హయాంలో ఉంటూ ఇప్పుడు 10,500 మందిని 2 ఏళ్లలో తీసేశారంటే దానికి ఎందుకు సమాధానం లేదు. యూనిట్ కరెంట్ 50 పైసలకి ఉద్యోగులు క్వార్టర్స్లో ఉండే వాళ్ళకి 50 పైసలకి యూనిట్ విద్యుత్ ఇచ్చాం మేము ఉన్నప్పుడు, ఇప్పుడు ₹8.50 చేశారంటే దాని మీద సమాధానం లేదు. పెంటయ్య అనేటటువంటి కార్మికుడు 2025లో చనిపోతే పర్మనెంట్ ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదంటే దాని మీద సమాధానం లేదు. ప్రైవేటీకరణ కాకుండా ఏం చర్యలు తీసుకోబోతున్నారు మీరంటే దాని మీద సమాధానం లేదు. స్టీల్ ప్లాంట్కి ఇచ్చినటువంటి ప్యాకేజీ, స్టీల్ ప్లాంట్లో కార్మికులకు కానీ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కానీ ₹1 ఖర్చు పెట్టారా అంటే దానికి సమాధానం లేదు. జగన్ గారిని తిట్టమంటే పొలోమని పత్రికలోని ఈ మంత్రులు వాళ్ళ శాఖ గురించి ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టరు. జగన్ గారిని తిట్టమంటే మాత్రం పొద్దున్నే మేకప్ వేసుకొని, మరి మగాళ్ళు కూడా మేకప్ వేసుకొని రెడీ అయ్యి వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యల్లో భాగం ఇది.